వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పలువురు నేతలు ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. అదే కోవలో జగన్కు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేసేశారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదిలేసుకున్నారు. ఇక తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనంటూ వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించారు. అన్నట్టుగానే తన వ్యవసాయ పనిలో నిమగ్నమైనట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ను కూడా విడుదల చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాపై జగన్ తాజాగా ప్రెస్ మీట్లో స్పందించారు. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడారు. అయితే జగన్ కామెంట్స్పై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2 నేతగా గుర్తింపు పొందారు. జగన్ పార్టీ పెట్టక ముందు నుంచే ఆయన వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడుగా ఉన్నారు. జగన్తో పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. జగన్ కూడా విజయసాయిరెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కోటరీ మారింది. విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గింది. అయితే ఓడిపోయిన తర్వాత మళ్లీ విజయసాయిని జగన్ అక్కున చేర్చుకున్నారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు విజయసాయిరెడ్డికి, వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవు. అందుకే ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందించారు. విలువలు, విశ్వసనీయతపై మాట్లాడుతూ ఇవి లేని నేతలే పార్టీని వదిలేస్తూ ఉంటారని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలి. మనంతట మనమో ప్రలోభాలకు లొంగో, భయపడో, రాజీపడి అటువైపు పోతే మన వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏంటి? సాయిరెడ్డికైనా, పోయిన 3 ఎంపీలకైనా, ఇంకా ఒకరో ఇద్దరు పోతే వాళ్ళకైనా అంతే. వైసీపీ ఈరోజు ఉంది అంటే వారి వల్ల కాదు, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే ఉంది అంటూ జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా జగన్ కామెంట్స్పై విజయసాయిరెడ్డి ఎక్స్లో స్పందించారు. నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్స్ ఉన్నవాడిని. అందుకే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదిలేసుకున్నా అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో జగన్కు, విజయసాయిరెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉందని అర్థమవుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వల్ల వైసీపీ ఓ స్థానాన్ని రాజ్యసభలో కోల్పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సీటు మళ్లీ వైసీపీకి దక్కే ఛాన్స్ అయితే లేదు. కూటమి ఒత్తిళ్లకు లొంగే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారనే ఉద్దేశంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ అభిప్రాయంతో విజయసాయిరెడ్డి ఏకీభవించట్లేదు. ప్రస్తుతం దేశంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. ఇప్పటికే 2 సార్లు అధికారం చేపట్టిన మోదీ మూడోసారి కూడా నెగ్గి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కిన సందర్భాల్లో కూడా తమ మిత్రపక్షాలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ మిత్రపక్షాలను ఆయన వదులుకోలేదు. ఇప్పుడు సొంతంగా బలం లేకపోయినా మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీయే సుప్రీం పవర్. ఇందులో ఎలాంటి సందేహమైతే లేదు. అయితే ఎన్డీఏకి సారథ్యం వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపించారని, ఇందుకు మోదీ అంగీకారం తెలపలేదని మాజీ ప్రధాని దేవేగౌడ చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో మాజీ ప్రధాని దేవేగౌడ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. ఈ సందర్భంగా మోదీ గొప్పతనాన్ని, తన ఎదుగుదలను వర్ణించేందుకు దేవేగౌడ ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఎన్డీఏకి చైర్మన్ లేదా వైస్ చైర్మన్ ప్రస్తావన తెచ్చారు. తనకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ కావాలని కోరారని, అయితే అందుకు మోదీ అంగీకారం తెలపలేదని చెప్పారు. ఎన్డీఏలో 2 పవర్ సెంటర్స్ ఉండేందుకు మోదీ అంగీకరించలేదని, ఆయన చేసే పనులపైన ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంటుందంటూ దేవేగౌడ పొగిడేశారు. అయితే దేవేగౌడ వ్యాఖ్యలను వెంటనే బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా సభలోనే ఖండించారు. దేవేగౌడ ఇలా ఎందుకు కామెంట్స్ చేశారో అర్థం కాక ఎన్డీఏ కూటమి పార్టీ తలలు పట్టుకున్నారు. ఆయన కామెంట్స్ కూటమిలో ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసే ప్రమాదముందని గ్రహించిన నడ్డా వెంటనే ఆయన కామెంట్స్ను ఖండించారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా అణిగిమణిగి ఉంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తమ మద్దతుపై ఆధారపడి నడుస్తుందనే విషయం చంద్రబాబుకు తెలుసు. సహజంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చంద్రబాబు చెలరేగిపోతూ ఉంటారు. చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మోదీ పవర్ ఏంటో బాగా తెలిసొచ్చిన చంద్రబాబు ఈ ఎన్నికల తర్వాత అలాంటి పనులేవి చేయకుండా కామ్గా ఉంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవి అడిగి ఉంటారని భావించలేము. ఒకవేళ అలా అడిగినా దానికి మోదీ అంగీకరిస్తారని ఆశించలేము. ఎందుకంటే తాను కాకుండా మరో పవర్ సెంటర్ ఉండేందుకు కూడా మోదీ అంగీకరించే టైప్ కాదు.